లాలూ ప్రసాద్ యాదవ్ ఒకప్పుడు భారత రాజకీయాల్లో కీలకమైన వ్యక్తి. ప్రధానమంత్రి ఎవరుండాలో కూడా నిర్ణయించగలిగినంత పవర్ కాదు కింగ్ మేకర్గా వెలుగొందారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేనా, 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న ఆయన సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడిన నేతల్లో ఒకరిగా ప్రజల మనసుల్లో నిలిచారు. ముఖ్యంగా బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన వ్యక్తిత్వం ఒక ఉద్యమంలా, ఒక యుగంలా నిలిచింది. అయితే ఆయన్ను కొందరు వెనుకబడిన వర్గాల ఆశాకిరణంగా భావిస్తే మరికొందరు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటుంటారు. నిజానికి ఆయన చాలా వివాదాస్పద నిర్ణయాలతో ఎప్పుడూ చర్చల్లో నిలిచారు. ఇంతకీ ఈయన గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, అప్పట్లో అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం ఆయన ఒక గడ్డి స్కామ్లో ఇరుక్కున్నారు. దానా కుంభకోణంగా పేరొందిన 1996 నాటి పశుసంవర్ధక శాఖ కుంభకోణం లాలూ ప్రసాద్ రాజకీయ జీవితాన్ని అతలాకుతలం చేసింది. అది ఎంతలా అంటే, ఆ సమయంలో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన దీని దెబ్బకు 1997లో ఆ పదవినే కోల్పోయారు. మరి ఇంతకీ ఆ గడ్డి స్కామ్ ఏంటి, ఇది ఆయన రాజకీయ జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన కేసీఆర్ కాళేశ్వరం కేసు ఎలాంటి మలుపు తిరగనుందో కూడా క్లుప్తంగా విశ్లేషిద్దాం. ఈ 2 స్కామ్ల నుంచి ప్రస్తుత రాజకీయ నాయకులు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోవాలో చర్చిద్దాం. అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. వీడియో మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ముందుగా లాలూ ప్రసాద్ యాదవ్ ఎక్కడ పుట్టారు, ఎలా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు అనేది సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ 1948 జూన్ 11న బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు. పాట్నా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రం, పొలిటికల్ సైన్స్లో చదువు పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుకుగా పాల్గొని జయప్రకాష్ నారాయణ్ ఉద్యమంలో భాగమయ్యారు. తన 29 ఏళ్ల వయసులోనే లోక్సభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికై జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 1990లో బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సోషల్ జస్టిస్ అనే నినాదంతో దళితులు, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యతనిచ్చారు. బీహార్లో మండల్ కమిషన్ అమలు, సామాజిక న్యాయ పరిరక్షణలో ఆయన పెద్ద పాత్ర పోషించారు. అయితే ఆయన పరిపాలనలో అవినీతి, చట్ట వ్యవస్థ క్షీణత ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. 2004 నుంచి 9 యూపీఏ హయాంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగాను పనిచేశారు. అయితే ఇంత బాగా రాజకీయాల్లో రాణించిన లాలూ ప్రసాద్ యాదవ్ పై అవినీతి మరకలు లేకపోలేదు. అందులో ప్రధానమైనది గడ్డి స్కామ్. వినడానికి విచిత్రంగా ఉంది కదా. మన తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంటే ఒక అర్థం ఉంది. కానీ ఈ పశువులు మేసే గడ్డిలో ఏం కుంభకోణం ఉంది అనే అనుమానం అందరికీ కలుగుతుంది. కానీ ఇది నిజం. 1996లో వెలుగులోకి వచ్చిన గడ్డి స్కామ్ ఆయన రాజకీయ జీవితానికి పెద్ద మచ్చగా మిగిలింది. ఆఖరికి పశువులు మేసే గడ్డిలో కూడా ఈ రాజకీయ నాయకులు దోచుకొని తింటున్నారా, ఏం చిల్లరగాళ్ళున్నారా అని మనకు ఈ రాజకీయ నాయకుల మీద అసహ్యం కలుగుతుంది. పశువుల దాణా కొనుగోళ్లలో 100 కోట్ల రూపాయల అవినీతి బయటపడడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి. 2013లో ప్రత్యేక సిబిఐ కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. దీనివల్ల ఆయన ఎమ్మెల్యే మరియు ఎంపీగా పోటీ చేసే అర్హతను కోల్పోయారు. 1990 దశకంలో వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఖజానా నుంచి సుమారు 950 కోట్లకు పైగా నకిలీ బిల్లులు, ఫేక్ ఓచర్లు, తప్పుడు ఖర్చుల ద్వారా దోచుకున్నారు. పశువైద్య శాఖ ఖాతాల్లో గడ్డి, పశువుల ఆహారం, మందులు, జంతువుల సరఫరా పేరుతో నకిలీ బిల్లులు సృష్టించి డబ్బులు లాగేశారు. అంటే 30 సంవత్సరాల క్రితం దాదాపు 1000 కోట్లు అంటే నేటి ఆర్థిక పరిస్థితులకు అన్వయించుకుంటే అది కూడా దాదాపు 1,00,000 కోట్ల అవినీతి అన్నట్లే. మరి 1990 నుంచి 97 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ అవినీతి విపరీతంగా జరిగిందని యంత్రాంగం ఆరోపించి 1996లో సిబిఐ దర్యాప్తు మొదలైంది. దర్యాప్తులో పశువైద్య శాఖ ఖజానాల నుంచి కోట్ల రూపాయలు మాయమైనాయని బయటపడింది. సిబిఐ ఆధారాల ప్రకారం లాలూ ప్రసాద్ ఈ మొత్తం దందాకు రాజకీయ అండదండలు కల్పించి పెద్ద ఎత్తున లబ్ధి పొందారని తేలింది. 1997లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. దీంతో 1997 జూన్లో లాలూను సిబిఐ నిందితుడిగా చేర్చింది. ఈ వ్యవహారంలో లాలూపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. దీంతో సీఎం పదవికి రాజీనామా చేసి తన భార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. ఇది కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ కేసులో 2013లో మొదటి తీర్పులో లాలూ ప్రసాద్కు 5 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత మరికొన్ని కేసుల్లో కూడా ఆయన దోషిగా తేలి జైలు శిక్షలు అనుభవించారు. 2017లో కూడా ఒక కేసులో 3.5 సంవత్సరాలు, మరొక దాంట్లో 14 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. దీనివల్ల ఆయన లోక్సభ సభ్యత్వం కోల్పోయి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా లేకుండా పోయింది. లాలూ ప్రసాద్ అరెస్టుతో బీహార్ రాజకీయాల్లో పెద్ద కుదుపు వచ్చింది. అంటే గడ్డి స్కామ్ కేవలం ఒక అవినీతి కేసు కాదు, అది భారత రాజకీయ వ్యవస్థలోని బలహీనతలకు ప్రతిబింబంగా నిలిచింది.
ఈ గడ్డి స్కామ్ బీహార్ ప్రజలకే కాదు, భారతదేశానికి ఈ స్కామ్ ఒక పెద్ద హితబోధ. రాజకీయ నాయకులు ఎంతటి ప్రజాదరణ పొందినా అవినీతి బురదలో చిక్కుకుంటే చరిత్ర వారిని కఠినంగా తేలుస్తుందనే దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కానీ దశాబ్దాలు మారినా, కేసులు నమోదు అవుతున్నా, పదవులు పోతున్నా మన తెలంగాణలో ఏం జరిగింది అందరికి తెలిసిందే. లాలూ ప్రసాద్ యాదవ్ చరిత్ర చూసిన తర్వాత అయినా మాజీ సీఎం కేసీఆర్ కొంచెమైనా బాధ్యతతో వ్యవహరించారా? నాకు అధికార బలం ఉంది, నేను ఏది చేస్తే అదే కరెక్టు, నేను ఏది గీస్తే అదే డిజైన్ అనే నియంత్రిత్వ ధోరణితో అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని రుజువైంది. ఈ మాటలు నేను కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతల మాటలు నమ్మి లేక వాళ్ళ పార్టీ కార్యకర్తగానో అనడం లేదు. తన న్యాయ వ్యవస్థ జీవిత కాలంలో ఎలాంటి మచ్చ లేకుండా దేశానికి సేవలు అందించి పదవి విరమణ పొందిన పీసీ ఘోష్ లాంటి అధికారులు విచారించి వెల్లడించిన రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను. కేసీఆర్ కూడా అదే విధంగా సిబిఐ విచారణలో దోషిగా తేలితే మాత్రం ఆయనే కాకుండా ఆయన పరివారం అంతటికీ లాలూ ప్రసాద్ యాదవ్ పట్టిన గతే పడుతుంది అంటున్నారు నిపుణులు. సత్యదూరమైన ఆరోపణలు ఏం చేయలేదనే నేను భావిస్తున్నాను. సిబిఐ చేయబోతున్న ఈ విచారణలో కేసీఆర్ గనుక దోషిగా తేలితే జరగబోయే పరిణామాల గురించి ముందే మనం ఒక ప్రిడిక్షన్తో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దానికోసం మరో వీడియోతో మీ ముందుకు వస్తా. దానికి మేము నిర్ణయించుకున్న టార్గెట్, ఈ వీడియో కేవలం మీరు 500 లైక్స్ అందించి మమ్మల్ని సపోర్ట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.